హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ సంక్రాంతి అందరికీ. మామూలుగానే నేను ఇండియన్ చాలా మిస్ అవుతూ ఉంటాను. ఇలాంటి టైమ్స్లో, ఫెస్టివల్ టైమ్స్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని ఇంకా మిస్ అవుతూ ఉంటాను. బేసిక్గా మాది విజయవాడ అనమాట. విజయవాడలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను 7th క్లాస్ వరకు విజయవాడలో చదువుకున్నాను, పుట్టింది అక్కడే. కానీ 7th తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్ షిఫ్ట్ అయినా కూడా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి కంపల్సరీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి మైలవరంలో ఉంటుంది. అక్కడ భోగి మంటలు, సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ, కోడిపందాలు కానీ చాలా బాగుంటాయి. నేను ఆ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పుడైతే చాలా లోన్లీగా అనిపిస్తుంది. నాకైతే సర్జరీ అయ్యి 2.5 వీక్సే అయింది కాబట్టి నన్ను తలస్నానం అయితే చేయొద్దన్నారు. నార్మల్ స్నానం కూడా 2 or 3 డేస్కి ఒక్కసారి మాత్రమే చేయమన్నారు. ఎందుకంటే ఆ వాటర్ హీటర్కి, ఆ హీట్కి గ్యాస్ బబుల్ ఎక్స్పాండ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. అందుకని స్టవ్ దగ్గరకు కూడా ఎక్కువ వెళ్ళొద్దని చెప్పేశారు. సో ఇంకేముంది, గారెలు లేవు, బూరెలు లేవు, పూజ లేదు, ఏమీ లేదు. నేను యాజ్ యూజువల్గా లెగిసి నా పని అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తున్నాను. మా హస్బెండ్ మార్నింగ్ లెగ్గానే కార్ తీసుకొని తన వర్క్కి తనైతే వెళ్ళిపోయారు. మీరు చూసారు కదా, స్నో వచ్చేసి మనకి మోకాళ్ళ వరకు ఉంది ఆల్మోస్ట్. నేను జస్ట్ బయటకు వెళ్ళి వీడియో తీసి నాకు ఇంట్లోకి వచ్చేసరికి ఫ్రాస్ట్ బైట్ వచ్చేసింది కాళ్ళకి, చేతులకి, అంత స్నో అనమాట. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి కొంచెం డ్రైవే క్లియర్ చేపిద్దామని వీళ్ళకి కాల్ చేశాను. వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారనమాట. కానీ ఎవ్రీ టైం వచ్చినప్పుడు మాత్రమే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. కాంట్రాక్ట్ అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే వింటర్ సీజన్ మొత్తం వాళ్ళే చేస్తారు. $500 per month పే చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళకి అలా కాదు. మనకు కావాల్సినప్పుడు వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి స్నో క్లియర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు $25 అడిగారు స్నో క్లియర్ చేయడానికి. నేను ఎవ్రీ టైం మీకే కాల్ చేస్తా కదా అని బేరం ఆడి $20కి నేను ఓకే చెప్పారనమాట. ఫైనల్గా $20కి. కానీ మళ్ళీ మా హస్బెండ్ వీళ్ళ హార్డ్ వర్క్ చూసి వీళ్ళకి 20 కాదు కదా, 25 కాదు కదా, $30 ఇచ్చి పంపిస్తారు. ఎందుకు అంటే నిజంగానే ఆ స్నో అంత గట్టిగా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. ఒక్కసారి మా హస్బెండ్ స్నో చేసినందుకే 3 to 4 hours పట్టింది. వీళ్ళకి మాత్రం 1/2 hour to 45 minutesలో క్లియర్ చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు యంగ్ ఉంటారు కదా, 18 to 20 లోపే ఉంటారు వీళ్ళు. జస్ట్ పాకెట్ మనీ కోసం చేస్తూ ఉంటారు. తర్వాత అనిపించింది నాకు కూడా $30 ఇవ్వడంలో తప్పే లేదు వీళ్ళకి అని చెప్పి. నేను కంగారు పడుతూనే ఉన్నా, ఈవినింగ్ మా హస్బెండ్ ఎలా వస్తారు ఇంటికి అని చెప్పి. మా కార్ అయితే డిచ్లో పడిందంట. వచ్చేటప్పుడు ట్రక్ వాళ్ళకి దారి ఇస్తూ మా హస్బెండ్ కారు కొంచెం సైడ్కి వెళ్ళేసరికి అది రోడ్ అనుకున్నారంట. ఎందుకంటే ఇక్కడ రోడ్ కానీ స్నో కానీ ఒకటేలాగా కనిపిస్తుంది, మొత్తం వైట్గా ఉంటుంది కాబట్టి. సో అది కొంచెం సైడ్కి వెళ్ళేసరికి కార్ అయితే ఆల్మోస్ట్ పడిపోయేలాగా అయ్యిందంట. పెట్రోల్ తక్కువ ఉంది కాబట్టి కార్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు. హీటర్ లేదంట, బయట అలానే నుంచున్నారంట 1 hour. ఒక మెకానిక్ వచ్చి ఫైనల్గా హెల్ప్ చేశారు కార్ని బయటికి లాగడానికి. 5 cars అలానే సేమ్ డిచ్లో పడింది. ఒక్కొక్క కారు బయటకు తీసి వచ్చేసరికి లాస్ట్కి మా హస్బెండ్ కార్ దగ్గరికి వచ్చేసరికి 1.5 hour పట్టిందంట. చలిలో అలానే ఉన్నారంట. కంగారు పడిపోయి నేనైతే 911 కాల్ చేశాను. ఫస్ట్ టైం నేను 911 కాల్ చేశాను. ఎలా రిసీవ్ చేసుకుంటారా అని భయపడ్డాను, కానీ బాగానే రిసీవ్ చేసుకున్నారు, ఏమీ అనలేదు. నేను కంగారు పడుతుంటే డోంట్ వరీ అని చెప్పారు. వెంటనే వాళ్ళ లొకేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి పోలీస్ వాళ్ళకి కాల్ చేశారు. మరి మా హస్బెండ్కి కూడా కాల్ చేశారు, కానీ ఫస్ట్ టైం పిక్ చేయలేదంట. సో వాళ్ళు పోలీసుకి కాల్ చేసి అక్కడ నరేష్ అనే వాళ్ళని ఎలా ఉన్నారని చెప్పి కనుక్కొని వెంటనే నాకు కాల్ బ్యాక్ చేసి, మరి మీ హస్బెండ్ బాగానే ఉన్నారు, కంగారు పడకండి, మేము అంబులెన్స్లో కూర్చోపెడతాము హీటర్ కోసం అని చెప్పారు. సో అట్లా అయ్యింది ఇవాళైతే. మా సంక్రాంతి అయితే ఇలా జరిగిపోయింది. మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు కమెంట్ చేసి చెప్పండి. నేను ఆ కమెంట్స్ చదువుకొని హ్యాపీగా అయితే డెఫినెట్గా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.